హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు BLM స్టూడియోస్. మీరు మీ పెరట్లో ఒక పువ్వు లక్షల రూపాయలు విలువ చేస్తుంది అని ఎప్పుడైనా అనుకున్నారా? అసలు మీకు తెలుసా? ఎస్, మీ పెరట్లో నీలం రంగు పూలని మీరు చూసారా? వీటినే మనం శంకు పూలు అంటాం. కొంతమంది అపరాజిత పూలు అని కూడా పిలుస్తారు. అయితే ఇంతకాలం వీటిని కేవలం దేవుడికి పూజ చేయడం కోసం లేదా అందంగా ఉంటాయని యూజ్ చేసేవాళ్ళు. కానీ ఒక చిన్న పువ్వు ఇప్పుడు ఒక గ్లోబల్ బిజినెస్. దీనికి అంతర్జాతీయంగా మార్కెట్లో లక్షల రూపాయల డిమాండ్ ఉంది. ఈ విషయాలు మీకు తెలుసా? ఇది కేవలం కలర్ మార్చే మ్యాజిక్ పువ్వు మాత్రమే కాదు, దీని వెనక ఎవ్వరికీ తెలియని ఎన్నో ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి. ఈరోజు వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. కలర్ మార్చే మ్యాజిక్ ఎందుకు గ్లోబల్ డిమాండ్ చూద్దాం. అయితే ముందుగా ఈ పువ్వుకి ఒక క్రేజీ క్వాలిటీ గురించి మనం చెప్పుకోవాలి. ఏంటంటే ఇది టీలో ఒక్క నిమ్మరసం చుక్క పడగానే ఈ నీల రంగులో ఉన్న వాటర్ అంతా ఊదా రంగులోకి మారిపోతుంది. ఈ మ్యాజిక్ వల్ల విదేశాల్లో ఉన్న పెద్ద పెద్ద కెఫేస్లో దీనికి విపరీతంగా క్రేజ్ వచ్చేసింది. అయితే అసలు విషయం ఏంటి అంటే అమెరికా, యూరప్ దేశాలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ డైస్, కృత్రిమ రంగుల్ని నిషేధిస్తున్నాయి. అక్కడ ఐస్ క్రీమ్స్ నుంచి కూల్ డ్రింక్స్ వరకు దేనికైనా సరే ఈ బ్లూ కలర్ కావాలి అంటే వాళ్ళు ఈ శంకు పువ్వుల్ని యూజ్ చేస్తున్నారు. ఏకైక దిక్కదే. అందుకే ఇప్పుడు నీలం బంగారం అనే పేరు కూడా దీనికి వచ్చేసింది. సో ఇంకో రహస్యం కూడా ఉంది, బ్రెయిన్ బూస్టింగ్ అని. అసలు పాయింట్కి వచ్చేద్దాం. ఈ పువ్వుని ఆయుర్వేదంలో మేధ్య రసాయన అని అంటారు. అంటే మీ మెదడుని పదును పెట్టే ఒక అద్భుతమైన ఔషధం ఇది. ఇందులో ఉండే ఎసిటైల్ కోలిన్ అనే ఒక మూలకం జ్ఞాపక శక్తిని పెంచుతుందట. అందుకే దీన్ని విదేశాల్లో హ్యాపీ టీ అని పిలుస్తారు. అంతేకాదు చర్మం మీద ఉన్న ముడతలు రాకుండా చేసే కొలాజన్ని కూడా ఇది పెంచుతుందట. దీన్ని రసాయనాన్ని థాయిలాండ్లో షాంపూస్, ఫేస్ ప్యాక్స్ వీటిలో యూజ్ చేస్తారు. అంటే ఇది కేవలం టీ మాత్రమే కాదు, ఒక న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్నమాట. సో ఇందులో మహిళల పాత్ర చాలా కీలకం. ఆర్థిక విప్లవానికి కూడా ఇది కారణమైంది. ఏంటి అంటారా? ఈ పూల వల్ల మనకి రైతులకి లాభం ఉంది. వరి, కూరగాయలు పండించే రైతులు ఇప్పుడు ఈ పూల సాగులో లక్షలు సంపాదిస్తున్నారు. అస్సాం, పశ్చిమ బెంగాల్ అక్కడ ఉన్న మహిళా రైతులు ఈ పూలని చాలా సెన్సిటివ్గా కోసి ఆరబెట్టి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, మన ఇంటి ముందు సాధారణంగా పెరిగే ఒక తీగ మొక్క ఈరోజు వందల మంది మహిళల జీవితాల్లో ఆర్థికంగా వెలుగులు నింపుతుందంటే 2021లో అమెరికా FDA అనుమతి ఇచ్చిన తర్వాత దీని మార్కెట్ ఇండియా నుండి వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయింది. సో ఫైనల్గా ఈ టీ అనేది ఆ బ్లూ కలర్ లిక్విడ్లో ఉంటుంది. సో మీ పెరట్లో ఉన్న ఈ శంకు పువ్వులు మీకు కనిపిస్తే దాన్ని ఇదొక నార్మల్ పువ్వు అని మీరు అనుకోకండి. ఇది ప్రకృతి మనకిచ్చిన ఒక వరం లాంటిది. ఎవరైనా సరే మీరు ఈ బ్లూ టీని ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ రంగు మారుతున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? జస్ట్ కామెంట్ బిలో. ఈ నేచర్ సీక్రెట్ గురించి ఈరోజు తెలుసుకున్నందుకు ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలియజేయండి. ఎందుకంటే ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా. ఇలాంటి అమేజింగ్ విషయాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్కి కాంటాక్ట్ చేయండి.